సోనీస్ కిచెన్లో గజ్జలు పార్ట్ 1 చూసాం కదండి. ఇది పార్ట్ 2 అండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని మనం ఉండలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండాలి మన పూరీలాగా చేసుకోవాలండి. ఈ విధంగా పిండి వేసుకుంటే మన పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పూరి అనేది మరి మందంగా ఉండకూడదు, మరి పలచగా ఉండకూడదు. ఈ విధంగా ఈవెన్గా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని పూరీలు ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం గజ్జల కోసం మనకి ఈ విధంగా చెక్క ఉంటుంది కదా, దీనిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఈ పూరీని దీనిపైన వేసేసుకొని మనం ముందుగానే స్టఫ్ చేసుకున్న కొబ్బరి పొడిని దీంట్లో స్టఫ్ చేసుకొని ఈ విధంగా బాగా ఒత్తుకొని ఈ కార్నర్లో ఉన్న పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి మనకి గజ్జలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు ఈ గజ్జలను అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడాక అందులో ఈ గజ్జలు వేసేసుకొని ఒకవైపుకి ఒక కాలం తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ ఈ విధంగా గజ్జలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉన్న గజ్జలు రెడీ. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్